ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ గెలిచిన ఏ సీజన్ ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి ఒక చిన్న న్యూస్ చూశాను. బట్ మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది కమెంట్స్లో చెప్పండి. హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. ఐపీఎల్ 2025 ఫస్ట్ మ్యాచ్ అయితే చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఒక గ్రాండ్ ఓపెనింగ్తో స్టార్ట్ అయింది. అలాగే క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఒక గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చినట్టు అనిపించింది. బికాస్ ఎస్పెషల్లీ ఫస్ట్ మ్యాచ్ బిట్వీన్ కేకేఆర్ అండ్ ఆర్సీబీ గెలవడం, దట్టు ఆల్మోస్ట్ డామినెంట్ విన్ అయితే ఆర్సీబీ తీసుకునింది ఫస్ట్ మ్యాచ్లోనే. అండ్ 18th సీజన్, విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18. సో ఈ యాంటిసిపేషన్ మీద ఖచ్చితంగా ఈ సీజన్ ఆర్సీబీ కప్పు కొడుతుంది అని చెప్పి సోషల్ మీడియా అంతా హల్చల్ అవుతుంది. 18 అని చెప్పి. సో అదే హైప్తో మ్యాచ్ స్టార్ట్ అయింది. సో అదే హైప్తో మ్యాచ్ కూడా ముగిచ్చింది ఆర్సీబీ. ఒక డామినెంట్ విన్ అయితే తీసుకుంది కేకేఆర్ మీద. ఎస్పెషల్లీ నిన్న మనం రివ్యూలో మాట్లాడుకున్నాం, సుయాష్ శర్మ అండ్ ఫిల్ సాల్ట్ ఖచ్చితంగా కీ ప్లేయర్స్ అవుతారని. అదే జరిగింది. ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఓపెనింగ్లో విరాట్ కోహ్లీతో. అండ్ కోహ్లీ కూడా ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎప్పటికీ చూడలేను అనుకునే రెండు చూశాను నిన్న నేను యాక్చువల్గా. విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్ కొట్టడం, స్పెన్సర్ జాన్సన్ ఓవర్లో ఆ స్ట్రైట్ డ్రైవ్స్ అయితే ఏం చెప్పాలి, స్ట్రైట్ షాట్, బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్, సేమ్ బాల్, సేమ్ షాట్, సేమ్ ప్లేస్మెంట్ అన్నట్టు. అండ్ వరుణ్ చక్రవర్తిని 20+ రన్స్ కొట్టాడు పవర్ ప్లేలో ఫిల్ సాల్ట్. అది ఇంకొక కొంచెం అన్బిలీవబుల్ థింగ్. బికాజ్ ఆల్రెడీ వరుణ్ చక్రవర్తి ఉన్న ఫామ్కి చాలా అన్బిలీవబుల్ థింగ్ అనే చెప్పాలి. బికాజ్ అంత మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి వరుణ్ ప్రజెంట్. సో ఈ విధంగా ఫస్ట్ మ్యాచ్ అయితే చాలా గ్రాండ్గా ఎండ్ అయింది. ఒకసారి మ్యాచ్లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాం మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి అనేది. సో గైస్, ఇక నుంచి మన ఛానల్లో ఐపీఎల్ కానీ ఐపీఎల్ ట్రోల్ వీడియోస్ కానీ అన్ని అప్డేట్ చేస్తున్నాం. ఎవ్రీ డే వీడియో అప్లోడ్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇంక వీడియోలోకి వెళ్తే, టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ తీసుకుంది. ఎస్, రజత్ పట్టిదర్ న్యూ కెప్టెన్ అయినప్పటికీ ఒక వండర్ఫుల్ డెసిషన్ అయితే తీసుకున్నాడు. టాస్లోనే చేజింగ్ వాళ్ళ టీంకి ఎప్పటి నుంచో కలిసి వస్తున్న అంశం కాబట్టి చేజింగే తీసుకున్నాడు. అండ్ మన చేజ్ మాస్టర్ ఆల్రెడీ టీంలో ఉన్నప్పుడు చేజ్ చేయడానికి భయపడాల్సిన పనే లేదు. సో అదేవిధంగా బౌలింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ 3 overs అయితే వండర్ఫుల్గా బౌలింగ్ చేశారు. హ్యాజిల్వుడ్ కానీ ఆపోజిట్లో వచ్చిన యష్దయాల్ కానీ. సో 3 overs అరౌండ్ 9-10 రన్స్ ఉన్నాయి అంతే కేకేఆర్వి. దట్ 1 వికెట్, డికాక్ వికెట్ పడింది ఫస్ట్ ఓవర్లోనే. బట్ నెక్స్ట్ 3 overs ఒక రివర్స్ ఇంజనీరింగ్ అయితే జరిగింది అక్కడ. పవర్ ప్లే కంప్లీట్ అయ్యేకి 60 రన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 3 oversలో 10 రన్స్ ఉంటాయి, నెక్స్ట్ 3 oversలో 50 రన్స్ కొట్టింది. అండ్ అజింక్య రహానే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ కనిపించాడు నిన్న. 2-3 సీజన్స్ బ్యాక్ చెన్నై సూపర్ కింగ్స్కి ఎలా ఆడాడో ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్గా T20sలో, అదే విధంగా అగ్రెసివ్నెస్ అండ్ కామ్నెస్ రెండు కంబైన్ చేశాడు. బికాజ్ యాజ్ ఎ కెప్టెన్ కామ్నెస్ చూపించాడు. అండ్ యాజ్ ఎ ప్లేయర్ ఇన్ ద పవర్ ప్లే చాలా అగ్రెషన్ చూపించాడు. ఈవెన్ పవర్ ప్లే తర్వాత కూడా నరైన్ అండ్ రహానే చాలా బాగా ఆడారు. సో ఆ విధంగా ఫస్ట్ 10 oversలో 2-3 overs ఒకవేళ ఆర్సీబీ బౌలింగ్ బాగా వేసిన, నెక్స్ట్ 7 to 8 overs కేకేఆర్ డామినేట్ అనే చెప్పాలి. 10 overs 107 రన్స్ కొట్టారు. సో ఒక్కసారిగా 10th over తర్వాత మ్యాచ్ రివర్స్ అయింది. వన్స్ కృణల్ పాండ్యా ఎంట్రీతో. కృణల్ పాండ్యా గురించి ఆల్రెడీ ఒక ఎక్సైట్మెంట్, యాంటిసిపేషన్ జరుగుతూనే ఉంది. ఇసిరేస్తాడు, బేస్బాల్ వేస్తాడని చెప్పి. సో అదేవిధంగా వెంకటేష్ అయ్యర్కి ఫస్టే వార్నింగ్ ఇచ్చాడు. హెల్మెట్ లేకుండా దిగేసరికి ఒక బాల్ ఇసిరి తల మీదకి వేసాడు. సో ఆబ్వియస్లీ వెంకటేష్ అయ్యర్ హెల్మెట్ తెప్పించుకున్నాడు. ఆ తర్వాత తెప్పించుకుని ఏమన్నా ఆడతాడంటే నెక్స్ట్ బాలే అవుట్ అయ్యాడు. ఈ విధంగా కృణల్ పాండ్యా వికెట్లు మొదలు పెట్టాడు. వెంటనే బ్యాక్ టు బ్యాక్ తీశాడు. సేమ్ పాయింట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. కృణల్ పాండ్యాకి పడితే కృణల్ పాండ్యాని కొట్టలేరు అని బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీస్తాడని కూడా. కావాలంటే నేను వీడియో అటాచ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి ప్రివ్యూలో. సో అదేవిధంగా కృణల్ పాండ్యా వికెట్స్ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడడం స్టార్ట్ అయ్యాయి. ఏ ఒక్క బ్యాట్స్మెన్ ఆకట్టుకోలేకపోయాడు నిన్న కేకేఆర్లో. ఫ్రమ్ ద స్టార్ట్ రహానే అండ్ నరైన్ అవుట్ అయిన తర్వాత వెంకటేష్ అయ్యర్ కానీ, రసెల్ కానీ, ఏ బ్యాట్స్మెన్ రింకు సింగ్ కానీ ఎవరు అంతగా స్టాండర్డ్ అవ్వలేకపోయారు. ఈవెన్ హోమ్ గ్రౌండ్లో కూడా వాళ్ళు బ్యాటింగ్ సరిగ్గా ఆడలేకపోయారు. 10 overs తర్వాత ఈజీగా 230, 240 వెళ్తుంది అనుకున్న స్కోరు ఈవెన్ 180 కూడా క్రాస్ చేయలేకపోయారు. ఖచ్చితంగా ఇది ఆర్సీబీ విజయం అనే చెప్పాలి కోల్కతా ఫెయిల్యూర్ కంటే. బికాస్ బౌలర్స్ 10 overs తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేశారు. రిటర్న్ అయిన సుయాష్ శర్మ కానీ, కృణల్ పాండ్యా కానీ, లివింగ్స్టన్ అందరూ చాలా వండర్ఫుల్గా బౌలింగ్ చేశారు. సో ఆ విధంగా 174 రన్స్కి అయితే ఖచ్చితంగా కట్టెట్ చేశారు. బికాస్ లాస్ట్ 10 oversలో జస్ట్ 67 రన్స్ ఇచ్చారంటే ఇంకా అంతకంటే వండర్ఫుల్ బౌలింగ్ ఏముంటుంది. సో ఇట్స్ రియలీ వండర్ఫుల్ డిస్ప్లే ఫ్రమ్ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్. అదే మనకు కొంచెం డౌట్గా ఉన్నింది ఐపీఎల్ స్టార్టింగ్ ముందు ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ఏ విధంగా ఉంటుంది. బికాస్ ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్లో చాలా గన్స్ ఉన్నాయి, ఒకరు పోతే ఒకరు. బట్ బౌలింగ్ యూనిట్లో కొంచెం డౌట్ ఉంది. ఈవెన్ నిన్న భువనేశ్వర్ బెంచ్ మీద ఉన్నప్పటికీ అద్భుతమైన బౌలింగ్ అయితే చూపించారు. సో ఆర్సీబీ బౌలింగ్ స్ట్రెంత్ కూడా బాగుందని చెప్పి వాళ్ళు మనకు ఒక క్లారిటీ ఇచ్చినట్టే. ఇంకపోతే సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మేబీ అదే బౌలింగ్ అనుకూలిస్తే కేకేఆర్ కూడా తక్కువేం కాదు. బికాజ్ హర్షిత్ రానా, వైభవ్ అరోరా,
సో వండర్ఫుల్ బౌలర్స్ ఉన్నారు, స్పిన్నర్స్లో ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి అండ్ నారాయణ్. సో వీళ్ళకి పడితే ఖచ్చితంగా మ్యాచ్ టైట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నాం. బట్ ఫ్రమ్ ద బాల్ వన్ ఫిల్ సాల్ట్ కానీ విరాట్ కోహ్లీ కానీ ఎక్కడ 1% ఛాన్స్ కూడా ఇవ్వలేదు కేకేఆర్ బౌలర్స్కి. సో ఫ్రమ్ ద బాల్ వన్ వైభవ్ అరోరా అని బౌండరీతో స్టార్ట్ చేశాడు ఫిల్ సాల్ట్, అండ్ అదే స్పీడ్ కొనసాగించారు పవర్ ప్లే. నియర్లీ ఐ థింక్ 80 runs దాకా కొట్టినట్టున్నారు పవర్ ప్లేలోనే. వరుణ్ చక్రవర్తి పవర్ ప్లేలో బౌలింగ్కి వచ్చినప్పుడు ఫిల్ సాల్ట్ ఆడిన విధానం, ఆ ఓవర్లో 6 and multiple బౌండరీస్, ఆ ఓవర్ అసలు ఫీల్డింగ్ ఎలా పెట్టాలో అర్థం కాలేదు. చాలా రోజుల తర్వాత అలాంటి సీన్ అయితే చూసాం మనం. లాస్ట్ సీజన్లో ఇదే విధంగా ఉంది సన్ రైజర్స్ కొడుతున్నప్పుడు, బట్ ఈసారి ఫస్ట్ మ్యాచ్లోనే అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ చూసాం కెప్టెన్ నుంచి. అండ్ సో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కెప్టెన్, అది కూడా అజింక్య రహానే నుంచి, ఫీల్డింగ్ సెట్ చేయడానికి అర్థం కాక దట్టు వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్కి. సో ఆ విధంగా అంత అగ్రెషన్తో ఆడాడు ఫిల్ సాల్ట్. మేబీ కొంచెం కేకేఆర్ మీద ఉన్న కోపం కూడా ఉండొచ్చు రిటైన్ చేసుకోలేదని. బట్ హవెవర్ వండర్ఫుల్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు, నియర్లీ 95 runs వరకు. అండ్ 95 runs తర్వాత సేమ్ వరుణ్ చక్రవర్తికే ఫిల్ సాల్ట్ అయితే అవుట్ అయ్యాడు. బట్ ఆ తర్వాత వచ్చిన ఎవరు తగ్గలేదు. తర్వాత 1 downలో వచ్చిన దేవదత్ పడిక్కల్ మేబీ ఆడినంత బెటర్గా ఆడి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చిన రజత్ పడిదర్ 16 balls అరౌండ్ 30+ runs కొట్టాడు. మ్యాచ్ నియర్లీ క్లోజ్ చేసే టైంలో అవుట్ అయ్యాడు. టిల్ దట్ కోహ్లీ అయితే స్టాండర్డ్ ఇచ్చాడు, అండ్ లాస్ట్లో లివింగ్స్టన్ వచ్చి ఆ రిమైనింగ్ రన్స్ని అయితే కంప్లీట్ చేశాడు. బట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ కోహ్లీ స్టే అయ్యాడు క్రీజ్లో. విత్ దాట్ కోహ్లీ 50 runs కంప్లీట్ చేశాడు, అండ్ 4th టీంతో 1000 runs కంప్లీట్ చేశాడు. పీబీకేఎస్, డీసీ అండ్ కేకేఆర్ 1 more team, 4 టీమ్స్తో 1000 runs కంప్లీట్ చేసిన ప్లేయర్గా నిలిచాడు కోహ్లీ. సో ఈ విధంగా కోహ్లీ రన్స్ కొట్టినప్పుడల్లా ఖచ్చితంగా ఏదో ఒక రికార్డ్ అయితే వస్తూనే ఉంటుంది, అది మనకి తెలిసిందే. కాబట్టి ఒక డామినెంట్ విన్, అవుట్ అండ్ అవుట్ మ్యాచ్ అయితే జరిగింది నిన్న. కంప్లీట్లీ కోల్కతాను చుట్టుముట్టేసినట్టే. సో వాళ్ళ మీద ఉన్న ఎక్సైట్మెంట్కి అండ్ ఈ సాలా కప్ నందే అనే దానికి ఒక మంచి వండర్ఫుల్ స్టార్ట్ అయితే ఇచ్చారు. మేబీ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తారా లేదా చూడాలి ఫర్దర్ మ్యాచెస్లో. అండ్ ఒక చిన్న మిత్ అయితే విన్నాను లాస్ట్లో, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ గెలిచిన ఏ సీజన్ ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి ఒక చిన్న న్యూస్ చూశాను. బట్ మీరేమనుకుంటున్నారు దీని గురించి అనేది కమెంట్స్లో చెప్పండి. నేనైతే దాన్ని నమ్మట్లేదు 100%, బికాజ్ ఆర్సీబీ బాగా ఆడితే ఖచ్చితంగా కప్పు కొట్టే ఛాన్స్ ఉంది. అండ్ ఈసారి టీం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. లెట్స్ హోప్ 18th season belongs to RCB. Yeah, that's it about the video. Please share your comments, and please like, share and subscribe to Crick Stories. Thank you.